నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న ఆర్థిక సంక్షోభంలో అందరం కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో నేను ఈరోజు కాళహస్తికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటే, సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే సరే లేదు, మనం డబ్బులు మిగిల్చాలా, ఇంధనం మిగిల్చాలా, అన్ని రకాల ఖర్చులు తగ్గించాలా అని చెప్పి ఈరోజు నేను, మా పిల్లలు, భార్య, అటనే మా అక్క కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్గా తిని ఆడ మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేస్తున్నాం. అది రెగ్యులర్గా ఫ్లైట్లు లేని, ఎయిర్పోర్ట్ లేని టైం. మళ్ళీ ఈ రోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే ఈరోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయాను అన్న ట్రైన్లు అంటే, వాళ్ళు అసలు పోలేదని ఇప్పుడు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా ఏంటి జీవితంలో ఇంత దీంట్లో అసలు పోలేదని ఏందప్ప అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్, బాండింగ్, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటా, నెవరేసుకుంటా అంతా మాట్లాడడం. అట్నే ఐ వాంట్ బి ఎన్ ఎగ్జాంపుల్. అంటే అందరికి చూపించాలా మనం కూడా ఏం చేయొచ్చు. రేపు పొద్దున నేను ఫ్లైట్ వచ్చుంటే ఖర్చు 78,000 రూపాయలు, దగ్గర 13-14 రూపాయలు ఒక్కొక్క టికెట్ ఉండింది. ఈరోజు వచ్చిన ఇక్కడికి 3,000 రూపాయల టికెట్. హ్యాపీగా అక్కడ ఎక్కాను. మా బ్రేక్ఫాస్ట్ ఇచ్చినారు, లంచ్ ఇచ్చినారు వాళ్ళే. మంచి హ్యాపీగా కూర్చొని సరదాగా మాడుకుంటా ఈ పిల్లలతో లూడో గేమ్స్ ఆడుకున్నా, చెస్ ఆడుకున్నా. అంతసేపు ఆడే లోపలికి తిరుపతి వచ్చేసింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. కానీ అర్జెంటుగా సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడుకొని కాళహస్తి స్టేషన్ ఆపించాలి వందే భారత్. ఎందుకంటే టెంపుల్ టౌన్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ రావాలి. సో నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, రాను పాతకాలం వెళ్ళిపోతున్నాం అందరం కూడా. ఆర్గానిక్ ఫుడ్ అని, ట్రైన్ ట్రావెలింగ్స్ అని, బస్లో పోవడం కానీ, ఇదొకటి ఏంటంటే పాతకాలంలో ట్రైన్లో పోతుంటే ఏ రోజు మీడియా రాలే. ఈ రోజు ఏదో ఒక ఎమ్మెల్యే వస్తుంటే అందరూ పాపం మీడియా వచ్చి ఫోకస్. ఎందుకంటే అందరూ కూడా ఫ్లైట్లకు అలవాటు పడ్డం, పెద్ద కార్లకు అలవాటు పడ్డం, ఉన్న స్విగ్గీకి అలవాటు పడ్డం, లేక జొమాటోలకు అలవాటు పడ్డం. మన అమ్మమ్మ కూరలు అన్ని మర్చిపోయినాము, రైళ్లు మర్చిపోయినాము, బస్సులు మర్చిపోయినాము, ఆటోలు మర్చిపోయినాము. అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో డెఫినెట్ గా నేను చేసిన చిన్న కార్యక్రమం నా కార్యకర్తలకి, నా ఉన్న మనుషులందరూ కూడా ఒక స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పి అందరితో పాటు నేను కూడా కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ లాగా వచ్చి అందరితో పాటు రావడం అనేది నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా దీన్ని మళ్ళా రివైవ్ చేసి, ఇదేదో ఒక మీడియా పోజ్ లాగా కాకుండా లేకుండా వచ్చి కూర్చొని 10 మందికి ఏదో వచ్చి ఫోటోల కోసం కాకుండా డెఫినెట్ గా రిచువల్ అనేది ఎప్పుడున్నా కూడా ఫాలో చేయాలి. ఎంత డబ్బులు ఉన్నా కూడా తగ్గిపోవడం మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పినారు. తప్పకుండా దీన్ని ఆచరిస్తూ మళ్ళా కూడా మాట చెప్పేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ దిశ దశ నిర్దేశం దాని వల్ల డెఫినెట్ గా నిజంగానే రాబోయే 6 నెలలు మన చేతుల్లో కానీ జాగ్రత్తగా కానీ మనం చేసుకోగలిగితే ఇంధనం పొదుపు కానీ, డబ్బు పొదుపు కానీ, బంగారం తగ్గించుకోవడం కానీ, సిల్వర్ తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ కానీ చేస్తే వచ్చే కాలంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది, అంత రిసెషన్ ఉండదని చెప్పి తెలియదు.